నమస్తే ఆంధ్రప్రదేశ్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష టైమ్స్. ఈ వీడియోలో మనం డే 1 బిగ్ బాస్ గురించి రివ్యూ చెప్పబోతున్నాం. ఇంకా బిగ్ బాస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంకా ఇంట్లోకి వెళ్ళి దాని గురించి మహాప్రాసలతో చెప్పారనుకోండి. బిగ్ బాస్ బీజిఎంతో నాగార్జున గారు వచ్చేసారు. లాంచ్ జరిగింది. ఎలా అంటే ఇంకా కొన్నిసార్లు చాలా చాలా మంచి ప్రాసలు కూడా వాడారు నాగార్జున గారు. బిగ్ బాస్ లాంచ్ అయిపోయింది, వచ్చిన తర్వాత వెంటనే ఇంకా ఇంట్లోకి వెళ్దామన్నారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని వర్డ్స్ వాడారు. అంటే ఒక్కొక్క రూమ్ని చూపిస్తూ లాక్ ఓపెన్ చేశారు, లోపలికి డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ట్యాప్ చూపించారు. ఈ ట్యాప్ చూపించి కొన్నిసార్లు ట్యాప్లో నీళ్లు ఆగుతాయేమో కానీ కన్నీళ్లు మాత్రం ఆగవు. అందులో కొన్ని కన్నీళ్ళు నిజమైనవి, కొన్ని కన్నీళ్ళు మొసలి కన్నీళ్ళు, అంటే క్రొకడైల్ టీయర్స్ అని చెప్పారు. వావ్, సూపర్. ఇంకా ప్రాస అదుర్స్ అనుకో. ఇంకా జిరాఫీ గురించి చెప్పారు. ఒక రూమ్లోకి వెళ్ళారు, ఇంకా జిరాఫీ గురించి చెప్పారు. జిరాఫీ గురించి ఒక మంచి మాట చెప్పారనమాట. అందుకోలేని స్ట్రాటజీస్, అంటే వేరే వాళ్ళు స్ట్రాటజీస్ వేసినప్పుడు, లేకపోతే ఇక్కడ స్ట్రాటజీ రూమ్ అని చెప్పారనమాట. దాన్ని అందుకోలేనివి ఏవైనా కూడా ఆపర్చునిటీస్ ఉంటే జిరాఫీ అందుకుంటుంది. సో ఈ గోల్డెన్ రూమ్లో అలాంటి అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయన్నమాట. హౌస్ ఇలా అవకాశాలను అందుకొని హౌస్లో అంటే ఒక లయన్ లాగా, కింగ్ లాగా ఎవరుంటారో చూద్దామని చెప్పేసి చెప్పాడు అనమాట. హూ ఇస్ ద లయన్ ఆఫ్ ద కింగ్ హౌస్ అని చెప్పాడు. ఇంకా లివింగ్ ఏరియాకు వెళ్ళినట్లయితే, లివింగ్ ఏరియా వీకెండ్లో ఇక్కడ లివింగ్ ఏరియాలో పిల్లులు పుల్లు అవుతుంటాయి, పులులు పిల్లులు అవుతుంటాయి. అంటే కొంతమంది బాగా ఆడుతుంటారు, కొంతమంది బాగా ఆడరు. సో నాకు సార్ చెప్పింది ఏంటంటే, ఇక్కడ లివింగ్ ఏరియాలో మనం డిసైడ్ చేస్తాం ఎవరు ఎలా బిహేవ్ చేశారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత ఆట అనేది మారిపోతుంటుంది అని చెప్పారనమాట. ఇంకా బెడ్రూమ్స్ చూపించాడనమాట. ఫస్ట్ బెడ్రూమ్లో తూనిగ బెడ్రూమ్ అనమాట. తూనిగ గురించి చూపిస్తూ, తూనిగ అనేది అదృష్టాన్ని ఇస్తుంది, కష్టంతో పాటు కొంచెం అదృష్టం కూడా కావాలి ఈ బిగ్ బాస్ హౌస్లో అని చెప్పారు. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళినప్పుడు పీకాక్ అనేది మన నేషనల్ బర్డ్. దట్టు పీకాక్ అనేది స్ట్రెంగ్త్ అండ్ పవర్కి చాలా సింబాలిక్గా ఉంటుందన్నమాట. సో ఎవరికైతే స్ట్రెంగ్త్, పవరు, ఈ స్ట్రాటజీస్ వేసే విధానము కరెక్ట్గా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆడేది తెలుసుంటే వాళ్ళు ముందరికి సాగుతారని చెప్పారు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి జీబ్రా బెడ్రూమ్ అనమాట. ఎవరికి లొంగదు ఈ జీబ్రా. సో ఈ జీబ్రా చాలా స్టబన్గా ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళు ఎవరో చూద్దాం అనేసి జీబ్రా గురించి చెప్తూ ఆ బెడ్రూమ్ ఎవరికి వస్తుందో అని చెప్పేసి నాగ్ గారు చెప్పడం జరిగింది. ఇంకా కిచెన్ ఏరియాకి వెళ్ళారు. కిచెన్ ఏరియాలో అయితే ఇంకా ఇక్కడ కిచెన్లో ఫుడ్ కోసం కొట్లాడుకోవడం, కోతుల్లాగా అరుచుకోవడం, మర్మరింగ్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పారు. తర్వాత కన్ఫెషన్ రూమ్కి వెళ్ళారన్నమాట. కన్ఫెషన్ రూమ్కి వెళ్తే ఇక్కడ నిజం అనేది, అది కూడా నిజంలో కూడా కల్పితాలు ఉంటాయి కదా, అలా లేకోకుండా నిజాయితీగా చెప్పాలంటే కన్ఫెషన్ రూమ్లోకి రావచ్చు, లిమిట్లెస్గా చెప్పుకోవచ్చు. మనం బాగా గమనిస్తే లిమిట్లెస్ అన్నారు. ఇక్కడ లిమిట్లెస్ అంటే 8, మనము ఏ నంబర్ అయినా తీసుకోండి, మనకి అక్కడ ఎండ్ అనేది ఉంటుంది. 1 తీసుకోండి, లైన్ ఉంటుంది. 2 తీసుకోండి, ఈ అంటే దానికి ఎండ్స్ ఉంటాయి. ఒక చోట ఎండ్ అయ్యి ఇంకో చోట ఎండ్ అవుతుంది అనమాట, స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుంది. కానీ వేరే నంబర్స్ అన్నీ కూడా ఒక ఎత్తు, 8 ఒక ఎత్తు. సో 8 అనేది ఒక రింగ్ లాంటిది, ఇలా వెళ్ళి ఇలా వస్తూనే ఉంటుంది, కానీ ఎండ్ ఉండదనమాట. సో ఎండ్లెస్, లిమిట్లెస్ అన్నారు. దాన్ని ఇన్ఫినిటీ అన్నారు. మనం గూగుల్లో ఇన్ఫినిటీ సెర్చ్ చేసినా కూడా ఇదే వస్తుంది, ఓకేనా. మనం మ్యాథ్స్లో కూడా ఇన్ఫినిటీ అనేది వాడుతుంటాం. సో ఇక్కడ ఈ 8 బిగ్ బాస్ 8 సీజన్కి లిమిట్లెస్, ఎండ్లెస్ అని పెట్టడానికి కారణం 8 అనేది అనమాట. ఆ నంబర్ నుంచి 8 అనేది లిమిట్లెస్ అనేది తీసుకున్నాను అనమాట. ఇంకా నాగ్ సార్ ఇది లిమిట్లెస్ అని చెప్పంగానే బిగ్ బాస్ ఇలా అన్నాడు, నాగార్జున వెల్కమ్ టు బిగ్ బాస్ హౌస్. మీ రాకతో బిగ్ బాస్ హౌస్లో ఒక కళ వచ్చింది అంటే అన్నీ రాలేదనమాట. ఇక ఈ ఇంట్లో ఉండబోయే ఇంటి సభ్యులను ఎవరు అని అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ ఇంటి సభ్యులను మీరు మాత్రమే చూపించగలరు అనగానే నాగ్ సార్ ఇంకా వెళ్ళి హౌస్ మేట్స్ని చూపించడానికి స్టేజ్ పైకి బాగా రాయల్గా వచ్చేసారు. ఇక బిగ్ బాస్ హౌస్ మేట్స్ అయితే అందరం చూద్దాం అన్నట్టు నాగార్జున గారు చెప్పారు. ఇంకా వెల్కమ్ చెప్పారనమాట. అప్పుడు ఇంకా ఫస్ట్ కంటెస్టెంట్ యష్మి, సీరియల్ యాక్టర్ యష్మి అనమాట. యష్మి అయితే కొంచెం బాగా రాయల్గా ఎంట్రీ ఇచ్చింది. చాలా కలర్ఫుల్గా ఉండింది డ్యాన్స్ అంతా, ఒక ఫైర్ హోలీ
అంటే కలర్ఫుల్గా ఫైర్స్ వస్తాయి కదా, అట్లా హోలీలాగా మారిపోయింది స్టేజ్. ఇంకా తను ఇంట్రడ్యూస్ చేసుకోవడం, తన ఏదో నాగార్జున గారికి ఫ్లవర్స్ ఇచ్చి ప్రపోజ్ చేయడం, ఇవంతా అయిపోయింది. నెక్స్ట్ రెండో పార్టిసిపెంట్ వచ్చేసి నిఖిల్ మన ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ గారి జాకెట్ వేసుకొని బాగానే రాయల్గా ఎంట్రీ ఇచ్చేసాడు. ఎంట్రీ ఇచ్చి డ్యాన్స్ అంతా బాగుంది, ఓకే. దెన్ ఆఫ్టర్ థర్డ్ పార్టిసిపెంట్ విష్ణు అంటే ఇన్ ద సెన్స్ వీళ్ళది వచ్చేసి సిద్దిపేట. మనము పెళ్లి చూపుల్లో ఇంకా వేరే వేరే సినిమాల్లో కూడా ఉన్నాడు విష్ణు. పెళ్లి చూపుల్లో ఫస్ట్ కనపడ్డాడు అనమాట మనందరికీ. సో విష్ణు వచ్చేసి పూర్తి పేరు అభయ్ నవీన్ అంట. అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఈయన బయోలో చూపించింది ఏంటంటే అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి జాయిన్ అయ్యి తను యాక్టింగ్ నేర్చుకొని డైరెక్టర్ అవ్వాలని ఒక ప్యాషన్తో వచ్చాడు. పూరి జగన్నాథ్ ఈయన తీసిన కొన్ని వీడియోస్ షేర్ చేయడంతో ఈయన ఫేమ్ అయ్యాడని చెప్పాడు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ అభయ్ నవీన్. సో కొంచెం స్టేబుల్గానే ఆడతాడని నేను అనుకుంటున్నాను అభయ్ని. నెక్స్ట్ ఇంకా ప్రేరణ వచ్చేసి బాగా మంచి సాంగ్తో అదరగొట్టింది. ఇంకా మరి స్పోర్ట్స్ బాగా ఆడుతుందంట ప్రేరణ. ఈ ఆటలు ఎలా ఆడుతుందో మరి. ఈమెకి ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. రష్మిక మండన ఫ్రెండ్ అంట. అంటే మోడలింగ్ చేస్తున్నప్పుడు రష్మిక మండన ఈమె ఒకే రూమ్లో ఉన్నారంట. సో ఇంకా మ్యారేజ్ అయ్యి కూడా ఒక 8 months అయిందంట. సో ఈమె వచ్చేసి హస్బెండ్ గురించి చాలా బాగానే చెప్పింది. అండర్స్టాండింగ్ బాగుందని అనుకుంటున్నా వీళ్ళ మధ్యలో. ఇంకా హాష్మి, ప్రేరణ, నిఖిల్ వీళ్ళంతా బయట బాగా తెలిసిన వాళ్ళని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు అందరు హౌస్లోకి వెంటర్ అవ్వడంగానే, అంటే వీళ్ళందరూ ఫ్రమ్ బెంగళూరు కదా, అంటే కర్ణాటక. సో వాళ్ళందరూ బాగా కలిసిపోయినారు అనమాట. సో వాళ్ళు హౌస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టేజ్ మీదకి రాణా వచ్చాడు. రాణా వచ్చేసి 35 సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనుకుంటా. సో రాణా వచ్చేసి ఈ విశ్వదేవ్ రాచకొండ మరియు మన నివేదా థామస్ ఉంది కదా, ఇద్దరు వచ్చారు రాణాతో పాటు. వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చారు. విశ్వదేవ్ రాచకొండ ఈయన ఫిలింలో 35 అనే ఫిలింలో యాక్టర్. నెక్స్ట్ ఇంకా రాణా, నివేదా థామస్ వాళ్ళు అంటే హౌస్లోకి వెళ్ళారు. హౌస్లోకి వెళ్ళి వీళ్ళతో గేమ్ ఆడించారు అనమాట. ఈ బాటిల్ గేమ్ ఒకటి ఆడించారు. దీంట్లో వచ్చేసి ఇంకా బాటిల్ గేమ్లో గెలుపోవటంలో సహజము. ఆ తర్వాత ఇంకా అందరూ లివింగ్ రూమ్లోకి వచ్చిన తర్వాత మన టీవీలోంచి నాగార్జున గారు వచ్చారు. సో అక్కడ ఒక బోర్డు ఉంది. ఆ బోర్డులో వాళ్ళు వచ్చేసి ఈ ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని రివీల్ చేయమన్నారు. ఆ బోర్డు ఏదైతే ఒకటి తీసుకుంటానే ఆ కార్డ్, అది బోర్డు ఓపెన్ చేయగానే సో అక్కడ నో రేషన్ అనేటువంటిది వచ్చిందనమాట. నో రేషన్ అంటే వాళ్ళ రేషన్ వాళ్ళే సంపాదించుకోవాలి, అది కూడా లిమిట్లెస్గా సంపాదించుకోవచ్చు. వీళ్ళు ఒక టాస్క్లో బాగా పర్ఫామ్ చేస్తే మీకు ఏం కావాలని కోరుకుంటే రేషన్ అడిగితే వాళ్ళు ఎక్కువ రేషన్ తీసుకోవచ్చు, వాళ్ళకు ఏవైతే ఐటమ్స్ ఇష్టమో అవన్నీ. సో మళ్ళీ దాంతో కూడా గేమ్ ఆడిస్తాడు బిగ్ బాస్. మహా ముదురు కదా మరి. ఇంకా బిగ్ బాస్ వచ్చిన తర్వాత నో రేషను, ఇంకా ఇంకొకటైతే నో క్యాప్టెన్ అంట. నో క్యాప్టెన్. నెక్స్ట్ బ్యాడ్ న్యూస్, అది గుడ్ న్యూసే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఒకటి క్యాప్టెన్ ఉంటే ఇంకోటి ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ క్యాప్టెన్ ఏమో అందరి ముందర జులుం ప్రదర్శిస్తూ ఉంటాడు, అంటే వాళ్ళ మీద అథారిటీ ఉంటుందన్నమాట. సో అలాంటివన్నీ లేకోకుండా నో క్యాప్టెన్. ఇంకా ఇమ్యూనిటీ ఎవ్వడికి ఉండదు. కాకపోతే ఇక్కడ లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది, అంటే అది సెకండ్ పార్ట్లో చెప్తాను, ఇది కొంచెం లేట్ అయింది కాబట్టి. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా రానా వాళ్ళు వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇది జరిగింది. ఆ తర్వాత 5th పార్టిసిపెంట్ ఎవరు అనేది రివీల్ చేస్తాం. ఇంకా మనకు ఈయన బాగా తెలుసు అనమాట. లాహిరిలో సినిమా ఉంది కదా, దాంట్లో 3 హీరోలు, అంటే ఈయనతో పాటు 4 హీరోలు. అప్పుడు అంకిత ఈయనతో పాటు యాక్ట్ చేసింది. హరికృష్ణ గారు, ఎవరు, వినీత్, సుమన్ దాంట్లో హీరోలుగా ఉంటారు. దెన్ ఆ సినిమా నుంచి ఈయన రావడం జరిగింది. అప్పుడు వైవేస్ చౌదరి గారు ఈయన తీసుకొని వచ్చారు ఫీల్డ్లోకి. అప్పుడు అంటే ఈయన గురించి అప్స్ అండ్ డౌన్స్, లైఫ్లో ఏమేమి జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆదిత్య ఓం గారు, మీరు చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనపడుతున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్. నెక్స్ట్ 6th పార్టిసిపెంట్ వచ్చేసి సోనియా గారు అనమాట. సోనియా అయితే ఇంకా రెడ్ డ్రెస్లో మిర్చి సాంగ్తో, మిర్చి ఆ సాంగ్తో వచ్చింది. సూపర్ దంచి పడేసింది. ఇంకా అదేదో వాళ్ళకేదో బాయ్ ఫ్రెండ్కి ఏదో లిట్మస్ పీరియడ్ అని ఒకటి పెట్టిందంట. అంటే నాగార్జున గారు అన్నారు, చూసుకో బాయ్ పాపం నీకేదో టెస్ట్ పెట్టింది, ఆ టెస్ట్లో పాస్ అయితేనే మ్యారేజ్ చేసుకుంటుందంట. దట్టు సోనియా ఎవరంటే ఆర్జీవి సపోర్ట్ చేస్తున్నాడు అనమాట ఈ అమ్మాయికి. ఈ సోనియా కొంచెం యాటిట్యూడ్, అంటే నాకంటూ ఒక సపోర్ట్ ఉంది అన్న యాటిట్యూడ్ అయితే మనం చూశాను నేను సోనియాలో.
ఇంకా ఈ ఆర్జీవి సపోర్ట్ చేసిన ముందు ప్రతిదానికి ఎవరినో ఒకరిని సపోర్ట్ చేస్తూ తీసుకొస్తుంటాడు కదా ఆర్జీవి. అలాగా ఈ సీజన్లో సీజన్ 8 లిమిట్లెస్ సీజన్లో సోనియాని తీసుకొచ్చాడు. ఇంకా 7th పార్టిసిపెంట్ బెజవాడ బేబక్. ఈమె యూట్యూబర్ ప్లస్ చాలా చోట్ల మనకు ఫేమస్ సోషల్ మీడియాలో. సో పాపం అక్కడ ఈ మనకు వర్షాలు పడుతూ బెజవాడ మునిగిపోతూ ఉంది. కాకపోతే బెజవాడ బేబక్క ఇక్కడ తను హ్యాపీగా, అంటే ఆమె హ్యాపీగా ఉండకూడదని కాదు నేను చెప్పేది, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నా అదనమాట. సో బెజవాడ బేబక్క చాలా ఫేమస్ యూట్యూబర్, ఓకేనా, యూట్యూబర్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆల్ ది బెస్ట్ బేబక్క. ఇంకా నాయన 8th పార్టిసిపెంట్ వచ్చినాడు. బాగా గమనించండి, 8th పార్టిసిపెంట్ 8th సీజన్లో శేఖర్ భాష. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు లాగా ఈ పోజ్ ఏందో నాకు అర్థం కాలేదు, కానీ కొంచెం ఈయన ఆర్జేగా ఇంకేమంటారు ఆర్జేగా పనిచేశాడంట 2005లో. సో ఆర్జేగా పనిచేసి 18 IRF అవార్డ్స్ తీసుకున్నాడంట. కాకపోతే అంత ఫేమస్ అవ్వలే, ప్రజలకు తెలియలే. కాబట్టి మన రాజ్ తరుణ్, ఆమె ఎవరో ఉంది కదా లావణ్య సంథింగ్, ఇంకా ఎవరో వాళ్ళ లవర్స్ విషయంలో వాళ్ళు మధ్యలో దూరి కొంచెం అంటే ప్రజల్లోకి కనపడ్డాడు అనమాట. లేకపోతే ఆర్జేగా ఉంటే రేడియోలో ఉంటారు కాబట్టి బయటికి కనపడరు. కాకపోతే తను ఇలా కనపడి మరీ ఫేమస్ అవ్వాల్సి వచ్చిందేమో మరి. ఈ విధంగా వచ్చేసినాడు అనమాట. కొంచెం బైపాస్లో వచ్చి బిగ్ బాస్లోకి దూరినట్టుగా అనిపించింది నాకు. సో శేఖర్ భాష గారు మీకు కూడా, కాకపోతే మీదేదో భలే ఉందండి పేరు. అదేదో సాహసం సినిమాలో ఖయామత్ రాజు అని అలీకి పేరు ఉంటుంది. సర్వమత సమ్మేళనం లాగా మీ పేరు కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఆల్ ది బెస్ట్. ఏమంటారు, శేఖర్ భాష 8th పార్టిసిపెంట్ ఆఫ్ సీజన్ 8. నెక్స్ట్ 9th పార్టిసిపెంట్ ఈస్ కిరాక్ సీత. ఈ అమ్మాయి వచ్చేసి పాపం అంటే ఈ అమ్మాయిని బ్యాడ్గా అనుకుంటున్నారంట, కిరాక్ సీతని. బేబీ సినిమాలో కొంచెం నెగిటివ్ రోల్, ఆ హీరోయిన్ని తీసుకెళ్ళి అదేదో ఒక రకంగా మార్చేసి ఫ్యాషన్గా మార్చేసి లేనిపోనివి చెప్పేస్తూ ఉంటుంది కదా. ఈ బేబీ క్యారెక్టర్లో, బేబీ సినిమా అనే క్యారెక్టర్లో ఈ కొంచెం నెగిటివ్ రోల్ చేసినందువల్ల చాలామంది తనను అలాగే అనుకున్నారంట. అలాగ అనుకోకండి, నేను చాలా మంచిదని అని చెప్పింది. ఓకే, మనము నటించేదాన్ని బట్టి మనం అనుకోకూడదు. డిఫరెంట్ ఇప్పుడు పున్నమి నాగు సినిమాలో చిరంజీవి గారు నాగుపాము వస్తూ ఉంటుంది, ఆయనకంతా పైన తోలు ఊడిపోతూ ఉంటుంది. అట్లా కాదు కదా మనం కూడా. సో దాన్ని యాక్టింగ్గా తీసుకుందాం. సో కిరాక్ సీత గారు ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ 10th పార్టిసిపెంట్ నాగమణికంఠ. ఈయనైతే పాపం ఈయన బయో చూస్తుంటే చాలా బాధ అనిపించింది నాకు. అంటే ఎవరికైనా కూడా పాస్ట్ కొంచెం బ్యాడ్గా ఉన్నట్లయితే కొంచెం బిహేవియర్ కూడా డిఫరెంట్గా పెక్యులర్గా ఉంటుంది, అది మనం గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన 2 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయాడంట క్యాన్సర్తో. అంటే ఈయన కొంచెం పెద్ద అయిన తర్వాత క్యాన్సర్తో వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. ఈయనకు పెళ్ళి అయిపోయింది, బిడ్డ పుట్టిందనమాట. కాకపోతే వాళ్ళమ్మ చచ్చి నీ కడుపున పుడతాను అని చెప్పిందంట. కాబట్టి ఈయన అంటే యూఎస్ వెళ్ళిపోయినాడు. యూఎస్ వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు. సో అక్కడ భార్య కూడా వదిలేసింది ఈయనని. సో పాపం ఈయనకేదో సమ్ బ్యాడ్ టైం ఏదో నడుస్తూ ఉండొచ్చు మరి. కానీ కాన్ఫిడెన్స్ పోలేదు ఈయనకు, కొంచెం ఏదో సాధించాలనే పట్టుదలతోనే వచ్చినాడు. సో బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిందనమాట. ఇక ఇది వచ్చేసి నీ బయోకి ఒక టైటిల్ పెట్టమని నాకు సార్ అడిగినప్పుడు ఇది నా ఆఖరి పోరాటం సార్ అన్నాడు. అంటే ఫైనల్ బ్యాటిల్ ఆఫ్ ద లైఫ్, ఇంకా చావో రేవో తేల్చుకుందాం అన్నట్టు ఈయన చెప్పినాడు. కాకపోతే ఈయనను చూస్తే కొంచెం మనిషి వీక్గా అయినా కూడా కొంచెం ఎమోషనల్గా కొంచెం బ్యాలెన్స్ లేదు అనిపించింది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంత స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టే ఈయన నిలబడగలిగినాడు లైఫ్లో ఎదురు దెబ్బలు తగిలినా కూడా అని కూడా ఇంకొక ఫీలింగ్ వచ్చింది. బట్ ఈయననైతే కొంచెం లాస్ట్ ఫైనలిస్ట్ వరకు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దెన్ ఇంకా పాపం తన అమ్మను, అంటే తన బిడ్డను మరీ తెచ్చుకోవాలనుకుంటే ఏదో ఒకటి సాధిస్తే కానీ మరి ఆ పక్కన అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని చెప్పేసి ఈయన వెయిట్ చేస్తున్నాడు. లెట్స్ ఆల్ ది బెస్ట్ మిస్టర్ నాగమణికంఠ. దిస్ ఈజ్ మై బ్లెస్సింగ్ ఆల్సో. థ్యాంక్ యూ. ఇంకా ఈ 10th పార్టిసిపెంట్ అయిపోతానే ఇంకా నాని గారు స్టేజ్ మీదకి వచ్చారు. సరిపోదా శనివారం అనే సినిమా ప్రమోషన్ కోసము. అది ఆల్రెడీ రిలీజ్ అయింది, బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ నాని గారు. అండ్ దెన్ నాని గారితో పాటు ఇంకా నాని గారు ముందు కూడా హోస్ట్ కాబట్టి బిగ్ బాస్ హౌస్కి రెగ్యులర్గా ఈయన సినిమా ప్రమోషన్స్కి బాగా వస్తుంటాడు. ఇంకా నాని గారితో పాటు ప్రియాంక గారు, అంటే ఆ సినిమాలో కళ్ళు అనే క్యారెక్టర్ అంట, అదేందో మరి అంటే ప్రియాంక గారు ఎలా ఉంటారంటే చాలా సినిమాల్లో మనం కూడా చూసాము. ఒక సూర్య సినిమాలో కూడా మనం చూసాము, ప్లస్ ఏదో పెన్సిల్ పార్థసారథి అనే సినిమాలో కూడా చూసినట్టున్నాం. ఈ హీరోయిన్ కొంచెం మన ఇంటి అమ్మాయి లాగా ఉంటుంది.
సో ఆల్ ది బెస్ట్ నాని గారు అండ్ ప్రియాంక గారు. ఈ నాని ప్రియాంకలు ఇద్దరు హౌస్లోకి వెళ్ళి అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. యాక్షన్ రూమ్లోకి వెళ్ళారు, పార్టిసిపెంట్ని తీసుకుని వెళ్ళారు. వాళ్ళ పెయిర్స్కి, అంటే వాళ్ళ బడీస్కి, పెయిర్స్ అనకూడదేమో ఇక్కడ, ఆ బడ్డీస్కి వచ్చేసి ఒక బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ఆడించారనమాట. దీంట్లో కిరాక్ సీత, మణికంఠ పాపం ఓడిపోయారు. ఇంకా శేఖర్, అంటే అదే మన శేఖర్ భాష అండ్ బేవక్క గెలిచినారనమాట. సో ఇంకా లివింగ్ రూమ్లో అంటే వీళ్ళని ఆడిచ్చేసి వీళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా లివింగ్ రూమ్లోకి వచ్చిన తర్వాత కాఫీ చేయండి అని నాగ్ సార్ అడిగిన తర్వాత, అడిగితే పాపం వీళ్ళు ఏమంటారు, మన కిరాక్ సీత వెళ్ళి చూసింది. పాపం మొత్తం చూస్తే అక్కడ కాఫీ పౌడర్ దొరకలేదు, ఎందుకంటే ఇంకా రేషనే రాలేదు కాబట్టి. ఆ తర్వాత ఒక కాఫీ పోస్టర్ ఉండిందన్నమాట. ఆ కాఫీ పోస్టర్లో ఓపెన్ చేస్తే దానికి నో రేషన్ అని ఉంది. నో రేషన్ అంటే ఇక్కడ మీకు రేషనే రాదు, అన్నం బెటర్ కాదు. సో మీరు బాగా టాస్కులు ఆడి బాగా గెలిస్తే గెలిచిన వాళ్ళు ఏం చేయొచ్చు, ఆ రేషన్ని గెలుచుకోవచ్చు, రేషన్ని అందరికీ పెట్టచ్చు అని చెప్పేసి దాని అర్థం అనుకుంటున్నాను నేనైతే. ఇది అనమాట. ఇంకా సీరియల్ యాక్టర్ 11th పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు అనమాట. ఆయన నాగ్ సార్ ఇన్వైట్ చేయగానే మన పృథ్వీ గారు ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఆయన సీరియల్ హీరో పృథ్వీ ఎంట్రీ అయిన తర్వాత నాగ్ సార్ అడిగారన్నమాట, నువ్వు ఎందుకు వచ్చావు బిగ్ బాస్కి అంటే, నాకు ఫస్ట్ మనీ కావాలా సార్, ఫేమ్ కావాలా, మనంగా మిమ్మల్ని కలవడానికి నేను వచ్చాను అన్నారన్నమాట. నీకు ఒక బడ్డీ కావాలి కదా, ఒక అందమైన బొమ్మకి, నీకు ఎలాంటి వాళ్ళు కావాలో బొమ్మకి అంటే చాలా బ్యూటిఫుల్గా బొమ్మ గీశారు. చాలా బ్యూటిఫుల్గా బొమ్మ గీసిన తర్వాత ఇంకా 12th పార్టిసిపెంట్ని ఇన్వైట్ చేశారనమాట నాగ్ సార్. 12th పార్టిసిపెంట్ ఎవరంటే విష్ణుప్రియ. మన ఈటీవీలో కానీ మా టీవీలో కానీ చాలా చోట్ల మనం విష్ణుప్రియని చూసాము, చాలా ఫేమస్. కానీ చాలా రోజుల నుంచి ఈమెకు షోస్ లేవు, బట్ ఇప్పుడైతే బిగ్ బాస్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిందనమాట. ఇక పృథ్వీకి, మన విష్ణుప్రియ గారికి నాగార్జున గారు మరి ఒక ఐక్యూ టెస్ట్ పెట్టారు. పాపం చాలా ఐక్యూ ఉందనిపించింది. బీకామ్లో ఫిజిక్స్ కూడా గుర్తొచ్చింది నాకు వీళ్ళు ఐక్యూ చూస్తానే. ఇంకా తర్వాత వీళ్ళు బాగానే మాట్లాడుకొని వెళ్ళిపోయారనమాట, హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ పార్టిసిపెంట్ 13th పార్టిసిపెంట్ నైనిక మనకు అంటే నాకైతే పెద్ద ఎప్పుడు ఫెమిలియర్ అనిపించలేదు, ఎందుకంటే మనం ఏదో వర్క్లో బిజీగా ఉండడం వల్ల అట్లా. సో నైనిక బాగానే డ్యాన్స్ చేసుకొని హౌస్లోకి వచ్చేసింది. బెస్ట్ 3 కాంప్లిమెంట్స్ తీసుకొని, ముగ్గురితో 3 బెస్ట్ కాంప్లిమెంట్స్ తీసుకొని బయటికి అంటే తనకు చెప్పమని చెప్పేసి నాగార్జున గారు చెప్పారనమాట. సో అందుకు ఈమె బాగా ఆడుతుందని ఆశిస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ నైనిక. నెక్స్ట్ లాస్ట్ పార్టిసిపెంట్ 14th పార్టిసిపెంట్ నబీల్ అఫ్రిది అంట. ఈయన వరంగల్ ఆయన అనమాట, అంటే కాకతీయుల వరంగల్లో ఇంకోటి వరంగల్ అనగానే నాకు ఒకటి గుర్తొస్తుంది. వరంగల్లో నిమ్మకాయలను ఏమంటారు తెలుసా, నిమ్మకాయలనే అంటారు మన వర్షం సినిమాలో. సో ఈ వరంగల్ నుంచి వచ్చాడు ఈయన స్టోరీ చూస్తే ఏమనిపిస్తుందంటే, అంటే ఇంట్లో ఒక 5-6 మంది ఉన్నప్పుడు, చిన్నవాళ్ళు సరిగా పని చేయలేనప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం వాడిని నీ సావు నువ్వు సావురా అన్నట్టు మాట్లాడతారు కదా. ఆ విధంగా ఈయన ఏం చేశాడంటే ఇంకా యూట్యూబ్ చేసుకుంటూ, తన మీదే తను ట్రోల్ చేసుకుంటూ, యూట్యూబ్లో తన మీదే తను పంచులు వేసుకుంటూ ఫేమస్ అయిపోయాడు. 1 lakh సబ్స్క్రైబర్స్ పైన అయ్యారు. కొంచెం సక్సెస్ అయ్యాడు యూట్యూబ్లో. వెరీ గుడ్ అనే చెప్పాలి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. సో బాగానే సక్సెస్ అయ్యాడు. ఆల్ ది బెస్ట్ నబీల్. ఈయనను చూస్తే కొంచెం మంచి వ్యక్తిలాగానే అనిపించింది అనమాట. సో నెక్స్ట్ ఇంకా అనిల్ రావిపూడి గారు స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేసారు. 14th పార్టిసిపెంట్ వచ్చిన తర్వాత 14 పార్టిసిపెంట్స్ అందరూ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకా స్టేజ్ మీదకి అనిల్ రావిపూడి వచ్చేసి ఆయన వచ్చేసి ఎక్స్ అనే సినిమా తీస్తున్నారు అనమాట. అది వెంకటేష్ గారితోనే అనుకుంటున్నాను. వెంకటేష్ గారితోనే ఇంతకుముందు F2, F3కి, ఆ తర్వాత అంతకుముందు కొన్ని సినిమాలకు చాలా వాటికి ఈయన లాంచింగ్కి వచ్చారు. ఎక్స్ అంటే ఏంటి అంటే, ఎక్స్ అంటే ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ కాప్. ఫస్ట్ అంటే నేను రివర్స్లో చెప్పాను, అది రివర్స్ చేసుకోండి మీరు. అదనమాట. ఈ విధంగా అనిల్ రావిపూడి గారు ఈ సినిమా గురించి వచ్చారనమాట. నెక్స్ట్ ఇంట్లోకి వెళ్ళాడు అనిల్ రావిపూడి గారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 7 pairsతో ఆట ఆడించినారనమాట. ఫస్ట్లోనే ఒకరినొకరిని ఏం చెప్పారంటే, మనం లాస్ట్లో ఒకరినొకరిని నామినేట్ చేసుకుంటాము, ఈ ఇంట్లోంచి ఫస్ట్ వీక్ నుంచినే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఈ ఇంట్లో ఉండడానికి అర్హత లేని వాళ్లకు ఓటేయమని చెప్పాడు. పెద్ద బాంబు వేసినాడు, వాళ్ళకు చిచ్చు పెట్టినాడు నిదానికి చెప్పాలంటే. అయితే ఇక్కడ ఎప్పుడైతే మనకు ఓటింగ్ పెట్టారంటే అప్పుడు
ఎక్కువ మెజారిటీ ఓట్స్ వచ్చేసి నాగమణి కంటకు పడ్డాయన్నమాట. సో వాళ్ళ అంటే అతని బ్యాక్గ్రౌండ్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంది. బట్ ఆయన్నే వీళ్ళందరూ కలిసి నామినేట్ చేయడం జరిగింది. అంటే మన విష్ణుప్రియ వచ్చేసి టాలెంటెడ్, కొంచెం అప్పుడే ప్రాంక్ అని కనిపెట్టినట్టుంది. అంటే మరీ ఎంటర్ అయితేనే పంపిరు కదా అనే చిన్న కామన్ సెన్స్ పని చేసినట్టుంది. సో ఓకే దెన్. కానీ నాగమణి కంట ఎమోషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది. సో మన నాగమణి అన్నారు వీళ్ళు, నాగమణి కంటను కాస్త షార్ట్కట్లో. ఈ నాగమణి కంటను ఏం చేశారంటే అనిల్ రావిపూడి ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి వెళ్తున్నాడు. సో నాగమణి కంట అప్పుడు ఒక మాట అన్నాడు, మీ అందరికీ ఇది ఒక షో అయ్యుండొచ్చు, కానీ ఇది నాకు వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ, బట్ మీరు నన్నే ఇది చేశారు, బట్ ఓకే గాడ్కి వదిలేస్తున్నానని చెప్పేసి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసిన తర్వాత అంటే మన పార్క్ ఉంటుంది కదా, మన స్విమ్మింగ్ పూల్ ఏరియాలోకి వచ్చిన తర్వాత ఇది నువ్వు ఎవరు ఫ్యాను అని అనిల్ రావిపూడి అడిగిన తర్వాత నాకు నేనే ఫ్యాన్ సార్ అన్నాడు. సో ఓకే, తన యొక్క కష్టాల నుంచి తను ఎట్లా రికవర్ అయ్యాడు, ఓవర్కమ్ అయ్యాడు అని చెప్పేసి తను అభిమానించుకొని ఉండవచ్చు. మేబీ దట్స్ గుడ్ యాటిట్యూడ్. మన నాగమణి అయితే చాలా ఇంకా ఏడ్చినంత పని అయింది, కానీ తను ఏడవలేదు. దట్స్ వెరీ గుడ్. బట్ ఆ తర్వాత చెవులో ఇది ప్రాంక్, నువ్వేం భయపడద్దు, ఒక పాట పాడమన్నాడు. ప్రాంక్ అంటే ముందు చెప్పకోకుండా ఉన్నకంటే ముందు పాట పాడమంటే ఒక శివుడి పాట పాడాడు. ఆ తర్వాత ప్రాంక్ అని చెప్పిన తర్వాత ఓకే అని కొంచెం పాపం నిట్టూరు పొదిలాడు అనమాట. సో ఆ తర్వాత ఇంకా సో మెనీ ఫేసెస్ అంటే సో మెనీ స్ట్రగుల్స్ ఫేస్ చేసినాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ నాగమణి కంట. బట్ యువర్ యాటిట్యూడ్ షుడ్ బి, మన పాస్ట్ ఎలా ఉన్నా ఇంకోటి ఎలా ఉన్నా కూడా మనమైతే కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది సొసైటీ. ఈ సొసైటీని రిజెంబుల్ చేస్తుంది బిగ్ బాస్ హౌస్. ఎంతమంది అందరూ మనల్ని తొక్కి పైకి రావాలని అనుకుంటారు. కాబట్టి బీ కేర్ఫుల్, ఆల్ ది బెస్ట్. ఇంకా అనిల్ రావిపూడి అందరికీ బాయ్ చెప్పేసి ఒక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ చెప్తానన్నారు, బట్ ఏది చెప్పకుండానే వెళ్ళిపోయారనమాట. తర్వాత లివింగ్ రూమ్లో బిగ్ బాస్ అందరికీ వెల్కమ్ చెప్పేసి చాలా సర్ప్రైజ్లు ఉంటాయి, ఈరోజు ట్రైలర్ మాత్రమే అని ఉంటుంది అని చెప్పాడు అనమాట. ఎలా చెప్పండి, ఈరోజు మీరు చూస్తున్నది ట్రైలర్ మాత్రమే అని చెప్పాడు. ఆ తర్వాత ఫస్ట్ ఇంకా ఏంటంటే ఈ బ్యాడ్ న్యూస్లు గుడ్ న్యూస్లు మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నో క్యాప్టెన్, నో రేషన్, అండ్ నెంబర్ 3 వచ్చేసి షో విన్నింగ్ రెమ్యునరేషన్ని ఒక మన యాక్షన్ రూమ్లోకి తీసుకొచ్చేసి ఒక బాక్స్ పెట్టి బ్లాస్ట్ చేసి దాంట్లో 0 అని చూపించాడు. 0 అని చూపిస్తానే అంటే రెమ్యునరేషన్ 0నా అనే ఆలోచన వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంత షోలో రెమ్యునరేషన్ ఎందుకు 0 వచ్చే అనే 2 థాట్స్ వస్తాయి మనకి. సో కాబట్టి ఏంటంటే ఏం చెప్పాడంటే అసలు రెమ్యునరేషన్ కూడా మీరే సంపాదించుకోవాలి, మీ టాస్కులు మీరు బాగా ఆడి మీరు బాగా బిహేవ్ చేసి మీరే సంపాదించుకోవాలి అనే మెసేజ్ అయితే మన పార్టిసిపెంట్స్కి ఇచ్చేసాడు. ఇంకా ఆ తర్వాత వాళ్ళ ప్రైజ్ మనీ 0 కాబట్టి అందరూ ప్రయత్నం చేసి లిమిట్లెస్గా సంపాదించుకోవచ్చు. 8 కాబట్టి లిమిట్లెస్గా సంపాదించుకోవచ్చు అని చెప్పేశాడు అనమాట. ఇంకా ఆ తర్వాత మన నాగార్జున గారు ఎంట్రీ, నాగార్జున గారు వచ్చేసి అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా డోర్ లాక్ చేయాలి. నాగార్జున గారు డోర్ లాక్ చేయమని చెప్పాడు బిగ్ బాస్ నాగార్జున గారితో, డోర్ లాక్ చేయమని. సో ఈ నాగార్జున గారు ఏం చెప్పారంటే, ఈ బిగ్ బాస్ 8 సిరీస్లో ఫన్స్కి టర్న్స్కి అండ్ ఎంటర్టైన్మెంట్కి కొదవలేదు, లిమిట్లెస్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పాడు. ఇంకా బిగ్ బాస్ షోలో వాయిస్ ఇచ్చేది ఈయన అనమాట. ఈయన పేరు శంకర్ అనమాట ఈయన పేరు. సో ఈయన వాయిస్ అయితే సూపర్ అండి, చాలా గంభీరంగా ఉంది. ఈయన అమితాబ్ బచ్చన్కి పెద్ద విలన్స్కి చాలామందికి చెప్పాడంట. సో బట్ ఈయననైతే మనం గుర్తుపెట్టుకోవాలని ఈయన ఫోటో పెట్టాను. ఇంకా నాగార్జున గారు ఇక్కడ లాక్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు, లాక్ చేశారు. సో ఆల్ ది బెస్ట్ అందరికీ అని చెప్పారు. మరి అందరూ బిగ్ బాస్ చూడమని చెప్పేశారు. సో ఇదనమాట. సో మీకు గనక నా నేరేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ గివ్ యూ మోర్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ హర్ష సైనింగ్ ఆఫ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ గివ్ మోర్ కంటెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. అగైన్ నమస్తే, బాయ్, థ్యాంక్ యూ.